నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. చాలా రోజుల నుంచి నేను వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ నాకైతే అస్సలు కుదరట్లేదు. నేను కొంచెం సైట్ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. ప్రజెంట్ అయితే ఇప్పటి నుంచి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే ఇస్తుంటాను. ప్రజెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ గణపతి అయిన మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు 20వ తారీఖు అయితే పోయిన మంత్ అంటే జూన్ 25వ తారీఖు కర్ర పూజ అయితే స్టార్ట్ అయింది. అందరూ అట్టహాసంగా అయితే బ్రహ్మోత్సవాలతో సహా మంచిగా కర్ర పూజ అయితే స్టార్ట్ అయింది. తర్వాత 8వ తారీఖు అయితే ఆయుధ పూజ కూడా అయింది. మొత్తానికి అయితే ఫ్యాబ్రికేటర్స్ అంటే వెల్డింగ్ వాళ్ళు కూడా దిగారు, ఇంకా బల్లి వేసే వాళ్ళు కూడా దిగారు. మొత్తం షెడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, వారం కింద స్టార్ట్ అయిపోయినాయి. మనమే కొంచెం అప్డేట్ అయితే ఇస్తున్నాం వీడియో. మొత్తానికి అయితే ఈసారి మన గణనాథుడు అయితే 69 అడుగుల ఎత్తు అయితే ఉండబోతున్నాడు. పంచముఖ సంకటహార మహాగణపతిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ ఎవరికైతే లాస్ట్ ఇయర్ అయితే 70 అడుగులు ఉండే, ఇప్పుడు మాత్రం 69 అడుగులు, ఒక అడుగు అయితే తగ్గించాడు. మొత్తానికైతే చాలా మంది వర్కర్స్ అయితే దిగారు ఇక్కడ. ఫ్యాబ్రికేటర్స్ అంటే వెల్డర్స్, బల్లీలు అయితే పెద్ద పెద్ద బల్లీలు, కనీసానికి 12-20 ఫీట్ల బల్లీలు అయితే దిగాయి. ఒక 4 ఇంచుల వెడల్పుతోటి ఇంకా సన్న బల్లీలు కూడా దిగాయి. మొత్తానికి అయితే బేస్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. బేస్ వర్క్ నుంచి ఇంకైతే వెన్నుపూస అంటారు దాన్ని, వెయిన్ ఛానల్స్ అంటారు వాటిని, ఐరన్ సంబంధించింది అనమాట. మొత్తానికి అయితే మెయిన్ వెన్నుపూస అయితే నిలబెట్టారు. వెల్డింగ్ పనులు అయితే త్వరగా స్టార్ట్ అయితే అయినాయి. ఇంకా మరో 60-65 రోజుల సమయం ఉంది కాబట్టి నిరంతర పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి అయితే చాలా సమర్థవంతంగా అయితే పనులు చేస్తున్నారు ఇక్కడ. చెప్పాలంటే చూడడానికి అయితే కళ్ళు సరిపోలేదు. అక్కడ సందడి నెలకొంది. ఇక్కడ ఖైరతాబాద్లో కొన్ని వందల మంది, వేల మంది అయితే వచ్చి చూపించబోతున్నారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. గణేష్ ఉత్సవ కమిటీ అయితే మంచి ఏర్పాట్లు అయితే చేసింది. మనమైతే రండి, పదాలు కొంచెం ముందుకు రండి, మనం చూద్దాం. జస్ట్ మొత్తానికి అయితే మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అండ్ బల్లి వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. మెయిన్ వెన్నుపూస లాంటిది, మెయిన్ అంటారు దీన్ని, మెయిన్ స్తంభం కూడా స్టార్ట్ అయింది. చూపించిందమ్మా కొంచెం, అది చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి 72 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొత్తానికి పనులు అయితే చాలా అయిపోయినాయి. పనులు అయితే త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ దానం నాగేందర్ మెయిన్ కమిటీ మెంబరు, ఇక్కడ సింగారు సుదర్శన్ అన్న కూడా ఉన్నారు. ఇక్కడే కూర్చున్నారు, పనులు పర్యవేక్షిస్తున్నారు కూడా. రండి, ఇక్కడ నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ దగ్గర రండి కొంచెం. హలో, దగ్గర రండి. ఇక్కడ మెయిన్ అయితే పంచముఖ సంకట హర మహాగణపతి. ఇక్కడ దానం నాగేంద్ర గారు గెస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇంకా శిల్పి రాజేంద్ర గారు, సందీప్ రాజు గారు, సింగారి రాజ్కుమార్ గారు, మతుకు దేన్ రాయన్ యాదవ్ గారు ఉన్నారు, డి నిఖిల్ గారు ఆర్టిస్ట్ గారు ఉన్నారు, చైర్మన్ గారు. ఈసారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయితే సోమనాథ్ జ్యోతిర్లింగ, కాళికా రైట్ సైడ్ అయితే కాళికా మాత ఉన్నారు. చూడు, మొత్తానికి చాలా అద్భుతంగా ఉంది. షెడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. వర్షాలు పడ్డా కూడా నిరంతర పనులు అయితే సాగిపోతుంటాయి. ఇక్కడ సింగారి సుదర్శన్ అన్న కూడా కూర్చున్నాడు. ఇక్కడ చాలా మంది పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందని ఇప్పటికైతే చెప్పుకునేకైతే కళ్ళు అయితే సరిపోవట్లేదు. 69 అడుగుల మహాగణపతి, పంచముఖ సంకటహార మహాగణపతి దర్శనం అవుతున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుందండి. పనులు అయితే స్టార్ట్ అయినాయండి. వెల్డింగ్ వర్క్స్, ఫ్యాబ్రికేషన్ వర్క్స్, మెయిన్ ఇక వెడల్పు అయితే ఒక 20 అడుగుల వెడల్పు, 27 కాదు కానీ మొత్తానికి 10-15 అడుగుల వెడల్పు ఉంటాడు. 69 అడుగుల హైట్ అయితే ఉంటాడు. బల్లీలు వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి, జాయింట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. మొత్తానికి అయితే పైదాకా లేపుతున్నారు. మొత్తానికి గత సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక ఉత్సవాలు అయితే ఉన్నాయి. అప్పుడు అలా దర్శనానికి 2 రోజుల ముందే దర్శనం ఇవ్వబోతాడు. ఎప్పుడైనా ముందు 1 రోజు ముందే దర్శనం ఇస్తాడు మన గణనాథుడు. ఇక్కడ
అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ చూడడానికి వస్తుంటారు. మొత్తానికైతే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఖైరతాబాద్ మహాగణపతి, సంకటహర మహాగణపతి 69 అడుగులతో దర్శనం ఇవ్వబోతున్నాడు. త్వరలో అందుబాటులోకి వస్తాడు. చాలా థ్యాంక్స్.